మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం జిఎస్ లక్ష్మి గారు రాసిన అతను ఆమె కాలం బహుమతి కథల మణిహారం అనే కథల సంపుటి నుండి వెర్రిబాగుల వదిన వ్రత కథ అనే కథను విందాం. మీ వదిన ఉట్టి వెర్రిబాగులది స్వర్ణ అని అన్నయ్య తన పెళ్ళైన 25 కనీసం 1000 సార్లైనా అనుంటాడు నాతో. నా ఇన్నేళ్ల అనుభవంలో వదిన వెర్రిబాగులదో అన్నయ్య వెర్రిబాగులు వాడో తేల్చుకోలేకపోయాను. అవడానికి అన్నయ్య దొడ్డమ్మ కొడుకే అయినా ఒకే ఊర్లో ఉండడం వల్ల మా మధ్య రాకపోకలు బాగానే ఉన్నాయి. నిజం చెప్పద్దు, వరుసకు వదినయ్యే ఈ వదినను చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మా వదిన మాట మొదలుపెట్టే ముందు మీ అన్నయ్య, పూర్తి చేస్తూ మీ అన్నయ్య అంటుంది. మా అన్నయ్య అంటే మా వదినకి ఎంత ఇష్టమో, ఎంత గౌరవమో అని చాలా సంతోషిస్తుంటాను. అలాంటి వదిన ఎన్నెన్ని పూజలు వ్రతాలు చేసేస్తుంటుందో. నాకు నోరు కూడా తిరగని నోములు చాలా నోచింది. ఓ రోజు వదిన మా ఇంటికి వచ్చినప్పుడు ఇంకో గంటలో భోజనాల టైం అవుతుంది కదా అని భోంచేసి వెళ్ళు వదిన, అన్నయ్యను ఆఫీస్ నుంచి ఇటే వచ్చేయమను అన్నాను. కలుపుకోలుగా ఉండే వదిన అంతకన్నానా అంది. వంట చేస్తున్నంతసేపు మా అన్నయ్య రుచుల గురించే మాట్లాడింది. కూరలో పోపేస్తున్నా, పులుపు కారాలు వేస్తున్నా మా అన్నయ్యకి ఎలా ఉంటే ఇష్టమో చెప్పి అలాగే చేయించింది. అన్నం తినకూడదు, ఉపవాసం అంటూ ఫలహారం కూడా చేయించింది. అదేమిటి, వాడు శనివారం కాదు కదా, బుధవారం కదా అని ఆశ్చర్యపోతే, వారం రోజుల పాటు పగలు రాత్రి కూడా ఫలహారమేనని మొక్కుకుందట. అందుకని గోధుమ రవ్వతో ప్రత్యేకంగా ఉప్మా చేయించింది. ఆలస్యం అయిపోతుంది, అన్నయ్య ఎంతకీ రావట్లేదు. పోనీ మనం తినేద్దాం వదినా అంటే, అబ్బే మీ అన్నయ్య తినకుండానా అంటుంది. ఆఖరికి 2 గంటలు దాటాక వచ్చాడు మా అన్నయ్య. అప్పటికయ్యాయట పాపం వాడి పనులు. ఏం చేస్తాం, రోజులు అలా ఉన్నాయి అనుకుంటూ ఇంకా ఆలస్యం ఎందుకని వెంటనే వడ్డను మొదలు పెట్టేశాను. కానీ ఆశ్చర్యం, మా అన్నయ్య కోసం పెట్టిన కంచంలో మా వదిన ఏది వేయనీదే చేతులు అడ్డం పెట్టేసిందంతే. నాకేమీ అర్థం కాలేదు. మీ అన్నయ్య అన్నం తినరు, ఫలహారం మాత్రమే చేస్తారు అంటూ విడిగా నా చేత చేయించిన గోధుమ రవ్వ ఉప్మా అన్నయ్య ప్లేట్లో వేసింది. తను మటుకు మా అందరితో సమంగా రుచిగా వండిన అన్ని ఆధరువులు వేసుకుంది. నేను ఉండబట్టలేక, ఏదో మొక్కుకున్నానన్నావు కదా వదిన అని సగంలో ఆపేశాను. మా వదిన తలుపుతూ, వారం రోజుల పాటు అన్నం ముట్టకూడదని అంది అన్నంలో కొత్త ఆవకాయ కలుపుకుంటూ. మరి అన్నం తింటున్నావుగా. నాకు మాట ఎలా పూర్తి చేయాలో తెలియలేదు. మా వదిన నాకు బాగా అర్థమయ్యేలా వివరించింది. ఆ మధ్య నాకు బాగలేదు కదా, అందుకని బాగైతే వారం రోజుల పాటు మీ అన్నయ్య అన్నం ముట్టరని మొక్కుకున్నాను అంది చల్లగా. వదిన చెప్పింది అర్థం చేసుకోవడానికి నాకు కాస్త సమయం పట్టింది. అంటే ఆవిడ ఆరోగ్యం కోసం ఆవిడే అన్నయ్య అన్నం మానేస్తాడని మొక్కుకుందా? నాకు తెలిసినంత వరకు ఎవరైనా వాళ్లే ఉపవాసాలు ఉంటామని మొక్కుకుంటారు, కానీ మరి బొత్తిగా ఇలా తన కోసం మొగుళ్ళు ఉపవాసాలు ఉంటారని మొక్కుకుంటారా? అదే అడిగాను వదిన్ను. నువ్వు ఉపవాసం చేస్తావని మొక్కుకోవాలి గాని నీకోసం అన్నయ్య చేస్తాడని మొక్కుకోవడం ఏంటి అంటూ. అప్పుడు నాకు వదిన చేసిన గీతోపదేశం ఏమిటంటే, ఏ వ్రతమైనా భర్త చేస్తే అందులో సగం పుణ్యం భార్యకి వస్తుందని పెద్దలు చెప్తారు కదా. అదే భార్య చేస్తే భర్తకి ఏమీ రాదు. దాని ప్రకారం మీ అన్నయ్య ఉపవాసాలు చేస్తే ఆయనకి నాకు ఇద్దరికీ పుణ్యం సరిసమానంగా వస్తుంది. మరి మీ అన్నయ్య కూడా కొంచెమైనా పుణ్యం రావాలి కదా, అందుకని ఆయన ఉపవాసాలు చేస్తారని నేను మొక్కుకున్నానన్నమాట అంది అన్నంలో మీగడ పెరుగు కలుపుకుంటూ. నేను అన్నయ్య వైపు చూశాను. వదిన తనకి సంపాదించి పెట్టే పుణ్యం తలుచుకుంటూ ఉప్మాని ఎంతో ఇష్టంగా తింటున్నాడు. హోరి వెర్రి బాగులవాడా అని నోట్లోంచి రాబోతున్న మాటని గొంతులోనే ఆపేశాను. అలాంటి వెర్రిబాగుల వదిన ఒకసారి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కలిసి చేసుకుందామని రమ్మని పిలిచింది. ఎలా కాదనగలను? ఆవిడ అసలు ఆడబడుచులిద్దరూ విదేశాల్లో ఉండడం వల్ల ఈ వదిన ఏ నోమును వచ్చినా వరుసకు ఆడబడుచును కదా అని నన్ను ముత్తైదువుగా పిలిచి చీర సారా పెట్టి పంపిస్తుంటుంది. పసుపు కుంకుమలకి 10 ఆమడలు వెళ్ళమన్నారనే సామెత గుర్తొచ్చి వదిన పిలవగానే బయలుదేరతాను. వరలక్ష్మి వ్రతం రోజున తెల్లారకట్ట అనగా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని పూజ నైవేద్యం ముగించుకొని ఆఫీసులకి కాలేజీలకి వెళ్ళే వాళ్ళని పంపించి అంబర్పేట నుంచి
అన్నయ్య ఉండే అమీర్పేటకి వచ్చేసరికి 11 గంటలు అవనే అయింది. నీకు ఆలస్యం అయిపోలేదు కదా వదినా? మొహమాట పడుతూ అడిగాను. లేదు లేదు, ఇప్పుడే నా వంట అయింది, ఇద్దరం కలిసి పూజ చేసుకుందామని అన్నీ రెడీ చేస్తున్నాను అంటూ పూజ గదిలోకి తీసుకెళ్ళింది. వదినతో పాటు పూజ గదిలోకి వెళ్ళిన నేను సంభ్రమంగా అలా నిలబడిపోయాను. అమ్మవారిని వదిన ఎంత బాగా అలంకరించింది. మందిరం అంతా మల్లెపూలు, కనకాంబరాలు, మరువాలతో కట్టిన మాలల తోరణాలు, అమ్మవారికి మెరుస్తున్న జరి అంచుతో ఉన్న ఎర్రటి పట్టుచీర, మెడలో నల్లపూసలతో కలిపి చుట్టిన మంగళసూత్రాలు. సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవే వచ్చి ఆ ఇంట్లో కొలువైనట్లుంది. ఎంతైనా వదిన దగ్గర చాలా నేర్చుకోవాలి అనుకుంటుంటే, పూజ మొదలు పెడదామా అంటూ వదిన అడిగిన ప్రశ్నకి ఈ లోకంలోకి వచ్చాను. వంట కూడా అయిపోయిందా అనుమానంగా అడిగాను. అన్నీ అయిపోయాయి, పూజకు కూడా అన్నీ రెడీ, నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొనిరా అంది వదిన. వదిన నేను కలిసి సంప్రదాయబద్ధంగా సంకల్పంతో మొదలుపెట్టి అమ్మవారి పూజ భక్తి ప్రపత్తులతో చేసుకున్నాం. నవకాయ పిండి వంటలు అమ్మవారికి నైవేద్యం పెట్టి మనసారా మంగళహారతి కూడా పాడేసుకున్నాం. ఇద్దరం చేతులకు తోరణాలు కట్టుకొని వ్రతకథ చెప్పుకొని నెత్తి మీద అక్షింతలు వేసుకొని వ్రతం చెడ్డా ఫలం దక్కాలనుకున్నాం. అంతా అయి టైం చూసేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలు దాటిపోయి 3కి చేరుకుంటుంది సమయం. అప్పుడు గుర్తొచ్చింది ఇద్దరికి కడుపులో ఆకలి. అన్నయ్య ఎప్పుడొస్తాడు వదినా అని అడిగాను. ఎందుకంటే అన్నయ్య తినకుండా వదిన భోంచేయదు, వదిన తినకుండా నేను మటుకు ఎలా తినగలను? ఇవాళ పండగ కదా, తొందరగానే వచ్చేస్తానన్నారు. ఉండు, కాస్త కాఫీ కలుపుకొచ్చి మీ అన్నయ్యకి ఫోన్ చేస్తాను అంటూ మా వదిన మా ఇద్దరికి కమ్మటి కాఫీ చెరో పెద్ద గ్లాసులోనే తీసుకొచ్చి కూర్చొని తాగుతూ అన్నయ్యకి ఫోన్ చేసింది. అలాగైతే ఎలాగండి, మీరు పొద్దుటి నుంచి ఏమీ తినలేదు కూడాను. ఇవాళ పండగని ఆ బాక్స్కి చెప్పండి. పొద్దున్నే పూజ కూడా చేసుకున్నానా, సూర్యాస్తమయం అయ్యే లోపల నేను భోంచేసేయాలి. మరి మీకు పెట్టకుండా నేనెలా తింటాను? మీకోసం చూస్తుంటాం, స్వర్ణ కూడా వచ్చింది అని ఫోన్లో అన్నయ్యతో వదిన అంటున్న మాటలు వింటున్న నేను, వదిన అన్నయ్య పొద్దున్నే ఏమీ తినకుండా వెళ్ళాడా అని అడిగాను. నువ్వు పూజ చేసుకుంటున్నావు కదా, నేను కూడా అది అయ్యాకే తింటాను, 1 గంటకల్లా వచ్చేస్తాలే అన్నారు. కానీ ఇప్పుడు పైవాడెవడో వచ్చాడంటున్నారు, వాణ్ణి పంపించి కానీ రావడం కుదరదట. ఎలాగోలా రమ్మని చెప్పానులే, వచ్చేస్తారు అంది. ఇద్దరం కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాం. 4 అయింది. తాగిన పెద్ద గ్లాసుడు కాఫీ ఏ మూలకి చాలదేమో. మాకు నీరసాలు వచ్చేస్తున్నాయి. వదినకి అన్ని సాంప్రదాయాలు తెలుసు కదా, అందుకని వదిన, స్వర్ణ మనం పూజ చేసుకున్నాం కదా, కాస్త ప్రసాదం తినొచ్చేమో. తినొచ్చేమో ఏంటి, మహారాజులో తినొచ్చు, తినకపోతే తప్పు కూడాను, సత్యనారాయణ వ్రత కథలో చెప్తారు కదా అంది. నేను వెంటనే సరేనన్నాను. ఇంకేం, ఇద్దరం కలిసి ఒక్కొక్కళ్ళం ఓ 2 బొబ్బట్లు, 2 బూరెలు, 2 గారెలు, 2 ఆవడలు, 2 సజ్జప్పాలు, ఓ దోసెడు పులిహోర, ఓ 4 బజ్జీలు, ఓ పెద్ద కప్పుడు దద్దోజనం, అమ్మవారికి ఇష్టమైన పులగం, పరమాన్నంతో కలిపి లఘువుగానే ప్రసాదం పుచ్చుకున్నాం. అప్పుడు టైం చూసేసరికి సాయంత్రం 5 అయింది. అన్నయ్య ఉరుకులు పరుగులతో వచ్చాడు. వదిలిని చూడగానే, సారీ వరం, అక్కడికి ఎయిర్పోర్ట్కి నేను వెళ్లకుండా సూర్యారావుని పంపించేసి నేను ఇటు వచ్చేసాను. నీకు ఆలస్యం అవ్వలేదు కదా, సూర్యాస్తమానానికి ఇంకా టైం ఉంది కదా, వడ్డించేయి మరి అంటూ హడావుడి పడిపోయాడు. చెద్దన్నం తిన్నమ్మా మొగుడాకి ఎరగదన్నట్లు, అయ్యో స్నానం చేయకుండానా, ఓ 2 చెంబులు దిమ్మరించుకుని రండి, ఇట్టే వడ్డించేస్తాను అంది వదిన. అన్నట్లుగానే గబగబా ఒళ్ళు తడుపుకొని వచ్చాడు అన్నయ్య. డైనింగ్ టేబుల్ మీద వెండి కంచం పెట్టి శ్రద్ధగా అన్ని ఆధారులు వడ్డించింది వదిన అన్నయ్యకి. మీరు వచ్చేయండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అన్నాడు అన్నయ్య. మీరు తిన్నాక కానీ నేను తినకూడదండి, ఇవాళ అమ్మవారి పూజ చేసుకున్నాను కదా, మీది అయ్యాకే నేను తినాలి అంది పరమ పతివ్రత మా వదిన. మరి సూర్యాస్తమానం అయ్యే లోపల తినేయాలన్నావు? అవునండి, ఇందా క్యాలెండర్లో చూశాను, ఇవాళ 5:30కే సూర్యాస్తమయం అని రాశాడు అంది వదిన అర్థం చేసుకోమన్నట్లు. అన్నయ్య వెంటనే టైం చూశాడు. అప్పటికే 5:15 అయింది. తను తినాలి, తను తిని లేచాక వదిన తినాలి, ఇంకో 15 నిమిషాల లోపల. కంచం వైపు చూశాడు. నిండుగా బోలెడన్న ఆధరువులు నోరు రుంచేస్తున్నాయి, కానీ తినడానికి టైం ఏది? అంతే. తలంచుకొని గబగబా పప్పన్నం కలిపేసుకొని అందులోనే కూర పులుసు కలగలిపి 2 నిమిషాల్లో కడుపులోకి తోసేశాడు. పూరి కూరలాగా బొబ్బట్లలో పులిహోర నంచుకొని తినేశాడు.
ఓవైపు గారెలు నములుతూ మరోవైపు సజ్జప్పాలు ఎక్కించేశాడు. మధ్యలో మంచినీళ్ళు తాగినట్లు కప్పులో పాయసం గొంతులోకి వంపేశాడు. ఓ గుప్పెడు అన్నం పెట్టుకొని పెరిగేసేయ్ అన్నాడు. అన్నయ్య తింటున్న తీరుని నేను గుడ్లప్పు చెప్పి చూస్తుండిపోయాను. పాపం అన్నయ్య, వదినంటే ఎంత ప్రేమ అనుకున్నాను. ఒక్కసారిగా లేచి నించున్నాడు అన్నయ్య. చెయ్యి అడ్డంగా తిప్పేస్తూ నోట మాట కూడా రాకపోతుంటే మమ్మల్ని ఇద్దరిని తొందరగా తినేయమని టైం చూపిస్తూ సైగలు మొదలెట్టాడు. నాకు భయం వేసింది. అన్నయ్య గొంతులోది కడుపులోకి తొందరగా దిగితే బాగుండు అనుకుంటుంటే వదిన డైనింగ్ టేబుల్ మీద తనకి నాకు కంచాలు పెట్టి వడ్డించసాగింది. అప్పటికే పుచ్చుకున్న ప్రసాదం కడుపులో బరువుగా కదులుతుంటే ఇంకేం తింటాం, కానీ పైకి చెప్పుకోలేంగా. గొంతులో మాటను గొంతులోనే నొక్కేసి ఇద్దరం ఓ గుప్పెడు మెతుకులు పెట్టుకొని పెరుగు వడ్డించేసుకున్నాం. నేను ఇంకా ఆపసోపాలు పడుతూ ఒక్కొక్క మెతుకు కెలుకుతూనే ఉన్నాను. 5:30 అవగానే వదిన కంచంలో మిగిలిన మెతుకులు వదిలేసి చేయి కడుక్కుందుకు వెళ్ళింది. అన్నయ్య నా దగ్గరికి వచ్చి నెమ్మదిగా, చూసావే స్వర్ణ, మీ వదిన ఇప్పటిదాకా నా కోసం చూస్తూ కూర్చుంది. తీరా ఇంకిప్పుడు తినాలన్నా టైం అయిపోయింది. ఇంకివాళ్ళకి పస్తే ఒట్టి వెర్రిబాగులది పాపం అన్నాడు. నేను తెల్లబోయాను. అన్నయ్య వదినలిద్దరిలో వెర్రిబాగులు వాళ్ళెవరో తెలియక నేను వెర్రి మొహం పెట్టుకుని కూర్చుండిపోయాను. మీకైనా తెలిస్తే చెప్పరు. ఇదండి వెర్రిబాగుల వదిన వ్రత కథ. ఈ కథ స్వాతి వారపత్రికలో 4/12/2015 సంవత్సరంలో ప్రచురితమైంది. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.